మొబైల్ రేడియేషన్ అంటే ఏంటి? దీనివల్ల ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరం? ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు ప్రజల జీవితంలో చాలా ముఖ్యమైనవిగా మారాయి. ఆహారం లేకుండా కొంతసేపు ఉండొచ్చు, కానీ మొబైల్ డేటా అయిపోయినా లేదా బ్యాటరీ అయిపోయినా ఉండడం చాలా కష్టం. స్మార్ట్ ఫోన్తో ప్రయోజనాలు కాకుండా నష్టాలు కూడా ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లలో గేమింగ్ వ్యసనంగా పెరుగుతోంది, ఇంకా ప్రాణాంతకం అని కూడా నిరూపించబడుతోంది. అయితే ఇవి కాకుండా ఎవరూ పట్టించుకోని విషయం ఏంటంటే మొబైల్ టవర్ల రేడియేషన్. మొబైల్ రేడియేషన్ ఇంకా టవర్ రేడియేషన్ వల్ల కలిగే ఆరోగ్య ప్రభావాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇది నా డివైస్ ఒకదానికొకటి కనెక్ట్ కావడానికి నెట్వర్క్ అవసరం. మొబైల్ ఫోన్ల విషయంలో కూడా అంతే. మొబైల్ ఫోన్ల నెట్వర్క్ కోసం టెలికాం కంపెనీలు వివిధ ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి టవర్లను ఏర్పాటు చేస్తాయి. నెట్వర్క్ల విషయంలో రేడియేషన్ రెండు రకాలు. టవర్ నుంచి వెలువడేది మొదటిది, ఇక రెండవది మొబైల్ రేడియేషన్. మీరు టవర్ రేడియేషన్ను చెక్ చేయలేరు, కానీ మీ ఫోన్ యొక్క రేడియేషన్ని చెక్ చేయగలరు. టవర్ రేడియేషన్ మనతో ప్రత్యక్ష సంబంధంలో ఉండదు, కాబట్టి శరీరంపై ప్రభావం చూపుతుంది. కానీ మొబైల్ ఫోన్ 24 గంటలు మనతోనే ఉంటే దాని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. మనం ఉపయోగించే మొబైల్ ఫోన్లు ఒక ప్రత్యేకమైన తరంగాలను అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని విడుదల చేస్తాయి. ఇవి సాధారణ జీవితానికి హానికరంగా పరిగణించబడతాయి. మొబైల్ రేడియేషన్ వల్ల మానసిక కుంగుబాటుతో పాటు ఎన్నో ప్రాణాంతక వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు మీ మొబైల్ ఫోన్ రేడియేషన్ను చెక్ చేయాలనుకుంటే దీనికోసం మీరు మొబైల్ నుంచి *#07# దీనికి డయల్ చేయాలి. ఈ నంబర్కు డయల్ చేసిన తర్వాత మొబైల్ స్క్రీన్పై రేడియేషన్ సంబంధిత సమాచారం వస్తుంది. ఇందులో రేడియేషన్ స్థాయిని రెండు రకాలుగా చూపుతారు, ఒకటి హెడ్ అండ్ మరొకటి బాడీ. మొబైల్ రేడియేషన్ మెదడు క్యాన్సర్, కంటి సమస్యలు, ఒత్తిడి, గుండె ప్రమాదం, సంతానోత్పత్తి, వినికిడి ఈ సమస్యలన్నీ కూడా వస్తాయి. ఎయిమ్స్ అండ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చేసిన ఒక అధ్యయనంలో మొబైల్ రేడియేషన్ ఒక వ్యక్తి చెవిటి ఇంకా నపుంసకత్వానికి కూడా కారణమవుతుందని చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఆధారాలు ఇంకా తెరపైకైతే రాలేదు. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చెందినటువంటి స్పెసిఫిక్ అబార్షన్ రేట్ SAR ప్రకారం ఏదైనా స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్ లేదా ఇతర స్మార్ట్ డివైజెస్ రేడియేషన్ కిలోగ్రాముకు 1.6 వాట్లకు మించి ఉండకూడదు. ఈ నియమం శరీరం నుంచి డివైజ్ 10 మిల్లీమీటర్ల దూరానికి కూడా వర్తిస్తుంది. ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు లేదా మీ జేబులో పెట్టుకొని మీ డివైజ్ ఈ రేడియేషన్ పరిమితికి మించి ఉంటే అది మీ ఆరోగ్యానికి ప్రమాదకరం. ఫోన్ ఎసెన్స్ వాల్యూ కిలోకు 1.6 వాట్స్ మించి ఉంటే వెంటనే మీ ఫోన్నే రీప్లేస్ చేసుకోవాలి. టెక్నాలజీ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఏ డివైస్ కూడా పూర్తిగా రేడియేషన్ నుంచి విముక్తి పొందదు, అయితే కొంత సమయం వరకు దీన్ని నివారించవచ్చు. నిపుణుల అంచనా ప్రకారం ఫోన్ ఛార్జింగ్లో ఉన్నప్పుడు ఎప్పుడూ మాట్లాడొద్దు. ఈ సమయంలో మొబైల్ రేడియేషన్ 10 రెట్లు పెరుగుతుంది. సిగ్నల్ బలహీనంగా ఉన్నప్పుడు లేదా బ్యాటరీ డిశ్చార్జ్ అయినప్పుడు కాల్ చేయకూడదు. ఈ సమయంలో కూడా రేడియేషన్ స్థాయి అధికంగా ఉంటుంది. అవసరమైతే ఇయర్ ఫోన్లు లేదా హెడ్ ఫోన్లను ఉపయోగించండి. ఇది శరీరంపై రేడియేషన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. సో మీరు మీ మొబైల్లో రేడియేషన్ని చెక్ చేసుకోవాలనుకుంటే కనుక *#07# కి డయల్ చేస్తే కనుక దీనికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా మీ స్క్రీన్పై కనిపిస్తుంది.